ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మాట్లాడుతున్నాడు. నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూసుకొనుము. 1 తిమోతిలో 5:22 5వ అధ్యాయం 22 వచనం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూసుకొనుము అంటే నువ్వు అబద్ధము ఆడట, నరహత్య చేయుట, పక్కవారిని బాధ పెట్టడం, ఇలాంటి వాటన్నిటికీ నువ్వు దూరంగా ఉండాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నువ్వు దేవుని నీ హృదయములో భద్రపరుచుకోవాలి. దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. దేవుణ్ణి ఎప్పుడు ఎక్కడ నా బిడ్డలు నీతి మార్గములో నీతికి వారసులుగా ఉంటారని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు దుఃఖిస్తూ ఉంటాడు. నా బిడ్డలు ఈ విధంగా ఉండారా, నేను ఎంచుకున్న బిడ్డలు నన్ను గుర్తెరిగి కూడా మళ్ళీ దారి తప్పి నీతి మార్గం వదిలిపెట్టి చెడు మార్గమును నడుస్తున్నారని చెప్పి దేవుడు చాలా భయభ్రాంతులకి ఆయన గురి అవుతూ దుఃఖిస్తూ ఉంటాడు. నా బిడ్డలు ఎక్కడ జారిపోతారా అని చెప్పి దేవుడు భయభ్రాంతులకు గురవుతూ ఉంటాడు. అలా దేవుని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. దేవుణ్ణి గుర్తెరిగి ఆయన వైపు చూసినాక నువ్వు పవిత్రుడుగానే ఉన్నట్లు ఎప్పుడు ఆయన చిత్తమును ప్రకారము సత్యమును జీవమును మార్గమును తెలుసుకొని ఆయన కట్టడాలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ రాతి స్తంభం వలె ఉంటే అప్పుడు దేవుడు నిన్ను నీ కార్యములు నీ బిడ్డల పట్ల నీ కుటుంబం పట్ల దేవుడు కార్యములు చేస్తాడు. చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతులు మనల్ని దీవించుకొనున్నట్లు ఆయన హస్తం కురుసుగాలేదు. ఆయన చేసే కార్యములు కంటికి కనపడవు, చెవులకి వినపడవు, హృదయానికి గోచరించవు. దేవుని కార్యములు ఎటు నుంచి వస్తాయో చెప్పలేము. క్షణములోనే ఆయన తలుసుకుంటే సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యం ఏదీ లేదు. తండ్రి యేసయ్య పిలిస్తే పలికే దేవుడు. ఆయన ఏమన్నా మనం చేసే ప్రార్థన ఆలకించ ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన ఏమో మాట్లాడిన చెట్టు ఏ రాయో కాదు, మాట్లాడే మనిషి ఆయన. మౌనంగా ఉండలేడు. ఆయన బిడ్డలని ఎప్పుడు పిలిస్తే బిడ్డలకు అందుబాటులో ఉంటాడు. కానీ ఎప్పుడు నీవు పవిత్రుడుగా ఉండినప్పుడు, నీ హృదయంలో దేవుణ్ణి భద్రపరుచుకున్నప్పుడు, దేవుని వాక్యం భద్రపరుచుకున్నప్పుడు, దేవునికి మనసారా నువ్వు చేతులు సాపి ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవుణ్ణి ఎప్పుడు ఆయన కొంగుసాటును మరుగుపరుచుకుంటాడు. నువ్వు ఆయన ఆజ్ఞలను, ఆయన నీతిని, నిజాతిని, అన్నిటినీ, సత్యమును, జీవమును, మార్గము నేనై ఉన్నాడు అన్నాడు దేవుడు. వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలవాడు. యోహాను సువార్తలో 6:54 చూసినట్లయితే దేవుడు హెచ్చరిస్తున్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. నా రొట్టె ముక్క తిని నా ద్రాక్షారసం తాగినవాడు బాప్తీసం తీసుకొని దేవుని వైపు చూసినప్పుడు ఆయన రొట్టె ముక్కను మనము తీసుకున్నప్పుడు, ద్రాక్షారసం సేవించినప్పుడు దేవుడు ప్రతి విషయంలో మనకి అందుబాటులో ఉంటాడు. ఆయన సత్యమును జీవమును మార్గమై ఉన్నాడు. ఆయన అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. ఎఫెసీయుల పత్రికలో 4:29 చూసినట్లయితే తండ్రి హెచ్చరిస్తున్నాడు. అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. ఎప్పుడు నోటి వెంట తండ్రికి నచ్చనివి మనము చెడు మాటలు మాట్లాడటము, చెడు వచనములు పలకటము మనం చేయకూడదు. ప్రభువా ఎవరన్నా మనల్ని హింసించిన వేళ తండ్రికి వదిలేయాలి. తండ్రి నీవే చూడయ్యా అని మనం తండ్రికి వదిలేయాలి. తిరిగి నువ్వు వాళ్ళని దూషించినప్పుడు నువ్వు దేవుని దృష్టిలో నేరస్తురాలు అవుతావు. ఎవరి మీద నేరం మోపకూడదు. నేరం చేసిన వాడు దేవుని దగ్గర ఒప్పుకుంటాడు తప్పు. ఆడు దేవుని దృష్టిలో మంచివాడు. నువ్వు నేరం మోపినావే, నీవు దేవుని దృష్టిలో చెడ్డదానివి. ఎవరి మీద నేరం మోపవద్దు. వాళ్ళు నిన్ను దూషించిన వేళ తిరిగి నువ్వు దూషించవద్దు. దేవునికి అప్పచెప్పు. దేవుడు ఎప్పుడు ఆయన ప్రేమ వలన కార్యసాధ్యమగును, విశ్వాసమే ప్రయోజనకరమగును. ఎప్పుడైనా దేవుని ఎడల విశ్వాసం ఉంచిన ఎడల దేవుని కార్యములు మనం చూస్తాము. కాబట్టి నా పరిశుద్ధ పర్వతముల మీద హెచ్చరిక వాదం చేయుడి అంటున్నాడు. యోవేలు గ్రంథంలో 2:1 చూసినట్లయితే తండ్రి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినవి తెలుసుకొనుము అంటున్నాడు. 2 తిమోతికి 3:1 ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినవని అని. మనకి ఈ రోజుల్లో చూసినట్లయితే ఎక్కడ పట్టిన ప్రమాదములు, ఎక్కడ పట్టిన పాము కాట్లు కానీ, విష సర్పాల బారి నుంచి కానీ, ప్రమాదాల నుంచి కానీ దేవుడు మనల్ని ఈ విధంగా ఉంచినాడంటే ఆయన చిత్తమే మనల్ని, మన బిడ్డలని కాపాడుతూ ఉంటాడు. అంత్య దినములలో అపాయకరమైనవి వస్తాయి తొందరలో. కానీ మన
మనం ఎప్పుడైతే క్రీస్తుని నమ్మి ఆయన నిమిత్తము మనము ఏది జరిగినా కానీ క్రీస్తు నిమిత్తం మనము నష్టం జరిగినా ఎంచుకున్నా మనం దేవుని నిమిత్తం ఆయనకు వదిలేయాలి. మనం దేవుని నమ్ముకున్నాక మనకు నష్టం జరిగింది అని చెప్పి మనం దేవుణ్ణి దూషించకూడదు. వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని ఫిలిప్పీయుల పత్రికలో 3:7 చూసినట్లయితే ఏది జరిగినా మనం క్రీస్తు నిమిత్తమే జరిగింది, ఆయనే చూసుకుంటాడు. మనకు మేలు జరగాలన్నా ఒక కీడు జరిగినా అది మన మేలు కోసమేనని మనం దేవుడి మీద భారం వేయాలి.